నమస్కారం వి న్యూస్ గుడివాడకి స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. ముప్పుకు గురైన రూరల్ మండల గ్రామాల్లో పర్యటించి జరుగుతున్న పనులను పరిశీలించిన ఎమ్మెల్యే వెనిగళ్ల రాము. ముప్పుకు గురైన గ్రామ ప్రజలు ఎవరు అధైర్యపడవలసిన అవసరం లేదని అండగా ఉంటామని భరోసా ఇస్తున్న ఎమ్మెల్యే రాము. నేడు 4వ రోజు విఘ్నేశ్వర స్వామి ఆలయంలో శ్రీ వీర గణపతి స్వామిగా భక్తులకు దర్శనమిస్తున్న స్వామివారు. ఈ నెల 14న సామూహిక లక్ష్మీ గణపతి హోమం ఉంటుందని తెలిపిన ఆలయ పాలక వర్గ అధ్యక్షులు రాజేష్. రజకల చెరువు ఘటన ముప్పుకు గురైన కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన దేవాది నాగేశ్వరరావు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో వరద బాధితులకు ఆహారం పంపిణీ. గుడివాడ రూరల్ మండలంలోని వరద ముప్పుకు గురైన పలు గ్రామాలను శాసనసభ్యులు వెనిగళ్ల రాము సందర్శించి ఆ గ్రామాల్లో జరుగుతున్న సహాయక చర్యలను, పంటబోతుల పూడికతీత పనులను దగ్గరుండి పరిశీలించడం జరిగింది. గ్రామాల్లో ఉన్న ప్రజలు ఎవరు అధైర్యపడవలసిన అవసరం లేదని, గ్రామ ప్రజలను, రైతులను ఈ కూటమి ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుందని ఎమ్మెల్యే వెనిగళ్ల రాము హామీని ఇచ్చారు. ముంపుకు గురై పలు గ్రామాల్లోని పంట పొలాలు పూర్తిగా నీటి మునగడంతో గుడివాడ రూరల్ మండలంలోని గ్రామాలను శాసనసభ్యులు వెనిగళ్ల రాము సందర్శించి గ్రామాల్లో హోటాహోటిన సహాయక చర్యలను ప్రారంభించడం జరిగింది. గ్రామాల్లో నిలిచిపోయిన వరద నీటిని హోటాహోటిన దిగువకు పంపేందుకు గాను భారీ ప్రక్రియలతో పంటబోదుల పూడికతీతలు, కాలువల తవ్వకాలను నిర్వహించడం జరిగింది. గ్రామాల్లో జరుగుతున్న సహాయక చర్యలను ఎమ్మెల్యే వెనిగళ్ల రాము, మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావు దగ్గరుండి పర్యవేక్షించడం జరిగింది. అనంతరం గ్రామాల్లో తిరుగుతూ గ్రామ ప్రజలకు ధైర్యం చెబుతూ తప్పకుండా ముంపుకు గురైన ప్రతి ఒక్కరిని ప్రభుత్వం ఆదుకుంటుందని హామీని ఇచ్చారు. గత ప్రభుత్వంలో లాగా హామీ ఇచ్చి వదిలేయడం జరగదని, తప్పకుండా ఎవరైతే నష్టపోయారో వారందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి నష్టపరిహారం అందించేలా చూస్తామని తెలియజేశారు. గ్రామాల్లో వ్యాధులు వ్యాపించకుండా ఉండేలా వైద్య శాఖ అధికారులు మెడికల్ క్యాంపులు నిర్వహించాలని సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ రూరల్ మండలం అధ్యక్షులు వాసి మురళి మరియు పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. తీసుకొస్తాం అతను పని చేయడం వల్లనే మేము మునిపోయాం. మన ప్రభుత్వం ఎక్కువ 3 నెలలు కూడా అవ్వలేదు. గత సంవత్సరం వైసీపీ ప్రభుత్వంలో ఉన్న కాంట్రాక్టర్ తీసుకుని ఓఎండ్ఎం వర్క్ చేయాల్సిన వర్క్ చేయలేదు. అదే సీరియస్ గా అన్ని ఉన్నాయా? మీ అన్ని రిజల్ట్స్ అన్ని తీసుకునేదంతా ఫస్ట్ మన దగ్గర రెండోది సరిగ్గా చేయకపోతే ఎవడైనా కానీ పార్టీ వాళ్ళని కూడా ఊరుకోవట్లా. నేను లెస్ వేసుకోండి వేసుకోండి అని చెప్పట్లా. నాకు మాత్రం క్లియర్గా అక్కడ జరగాల్సిందే అని చెప్తున్నా. డ్రైనేజీ, ఇరిగేషన్ ఎవరు ఏం జరగకపోయినా కానీ కూర్చునే ప్రసక్తి లేదు. ఇప్పుడు ఏరియా అంతా కాదు, అసలు నష్టం ఎక్కడ, ఇది ఎక్కడ అని అది గమనించండి. మీరు గమనించి చెయ్యండి. మీరు కావాలని మేము కోరుకున్నాము. గుర్తు పెట్టారా పెట్టలేదా? నన్ను నేను రోడ్డు మధ్యలో రోడ్డు పక్కన ఇల్లు ఉంటది, దాని పక్క నుంచి వెళ్ళి నువ్వు సమస్యలు ఉన్నప్పుడల్లా నేను వస్తాను. నువ్వే మరీ చేపించి ప్రతిదీ మీకు చేరది. ఈసారి మన ప్రభుత్వం వచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం, నిజంగా పనిచేసే ప్రభుత్వం. మీకు అందరూ తెలుసు. పోయినసారికి మళ్ళీ పట్టించుకోకుండా మీకేమవుతుందో తెలియకుండా తిరిగే ప్రసక్తి లేదు. ఇక్కడ గుడివాడలో నేనున్నా, అవైలబుల్గా ఉంటా. అక్కడ ఆయన ఉన్నాడు. ఏదైనా సరే కూర్చుని చేసి పెడుతున్నాడు. ప్రతిదీ అడగడానికి నాకు ఆస్కారం ఉంది. ఆయనకి ఇవ్వడానికి ఆస్కారం ఉంది. మీకు అందరికీ ఏం ప్రాబ్లం లేదు, టెన్షన్ పడద్దు. మనకి ఈసారికి తేడా అది. పోయినసారి ప్రజల్లో కూడా సరైన చైతన్యం లేదు. ఒకరికొకరు హెల్ప్ చేస్తాం కూడా లేదు. కష్టపడి మేము చేసుకుని మేము వచ్చినప్పుడు మాట్లాడుతుంది తప్పితే. సో ఈసారి మాత్రం ప్రతి ఒక్కళ్ళు కూడా అదే చైతన్యవంతంగా పనిచేస్తున్నారు. నాకు అదే కావాలి. మనం గట్టిగా బాగుపడటానికి మంచి లక్షణాలు వచ్చినాయి మొత్తం నియోజకవర్గానికి. ప్రతి ఒక్కళ్ళు ముందుకు వచ్చి ఏం కావాలని అడిగే ధైర్యం వచ్చింది. అలాగే
ఏమి ఎలా బాగుపడదామని చెప్పి నలుగురు సాయం చేసే మనుషులు కూడా వచ్చినాయి. బోల్డ్ డబ్బులు కరెక్ట్ అవుతున్నాయి మనకు కూడా. రేపు పొద్దున అందరికీ సాయం చేయడానికి మీకు ఏది కావాలంటే చేసి పెడతాం. అందరూ సహకరించండి. ఇప్పుడు డ్రైనేజ్ కానీ ఇరిగేషన్ అన్ని కూడా చేసి అన్నీ కూడా రైతులకు న్యాయం చేస్తాం మేము. ఇంకో విషయం ఏంటంటే మనకి డ్రైనేజీ ఏ గారు మనకి కైకిలో ఉన్నాడంట. ఆయన పెద్ద పట్టించుకోవట్లా. మనకు డ్రైనేజీ ఏ గారు కైకిలో ఉన్నాడు, పట్టించుకోవట్లా. ఇదే మామూలు వచ్చినప్పుడు 6 కోట్ల ఎవరి ముక్కులో పెడతారు బాగా చెప్పారు. సరే సరే, ఏ చెరువు అన్నా ఖాళీగా ఉందో మీరు చూసారా? ఇక్కడ నందివాడ మండలంలో ఇంకా అసెట్ చేయాలంటే మొత్తం మునిగేసి ఉంది కాబట్టి ఏ గారు ఇంకా మొత్తం అంతా మీరు మీ ఇష్టం వచ్చిన రాజు అక్కడికి వెళ్తే తప్పు. నేను ఏదన్నా కానీ మీరు రాయలేదు అనేది వచ్చిందని నేను ఊరికే ముందే చెప్తాను. ప్రతి చెరువు నిండిపోయింది, ప్రతి చెరువు గట్టు తగ్గింది అక్కడ. అలాగే సార్, నిన్నటి వరకు డ్యామేజ్ వరకు మనకు వచ్చిన నోటీసులు నేను ఏమన్నా మీరు నన్ను టెన్షన్ పెట్టద్దు. రేపు పొద్దున సెంట్రల్ ఇది వస్తుంది. దాంట్లో నాకు ప్రతి చెరువు దిగింది, ప్రతి చెరువు మంచినీళ్ళ చెరువు ప్రతి దిగింది. నాకు ఈ దెబ్బకి నందివాడ మండలంలో మంచినీళ్ళు అనేది లేకుండా పోవాలి. అంత ఎండాపిస్తారు, మంచినీళ్ళు అనేది ప్రాబ్లం లేకుండా పోవాలి, చేపించాలి. ఎట్టి పరిస్థితుల్లో పూర్తిగా చేయాలి. ఓకే, నాకు ఇది కాదు. మీరు 6 కోట్లు ఇచ్చారండి, నేను ఊరుకోండి రేపు పొద్దున. అది నిన్న వరకు పంపించాను సార్. మళ్ళీ మీ తమ దృష్టిలో పెట్టి మిగతాది అంటే నేను ఎమ్మిది ఫోన్ చేసి ఎక్కడ పోతాయండి మీరు చూశారు కదండి. మీరు వెళ్తే దొరుకుతండి. నేను ప్రతి ఊర్లోనూ పోయింది నీరు. మంచినీళ్ళ చెరువు అనేది మస్ట్గా తగ్గిపోయింది. అదే సార్, ఎలా చేస్తున్నారు సార్? నిన్నటి వరకు సార్ ఇది నిన్నే కదండి, నిన్న చూపేసిన కాల్ చేయమని నాకు అర్జెంట్ కాల్ చేయాలి. ధనియాలపేట రజకుల చెరువు గట్టున నివాసం ఉంటున్న 20 కుటుంబాలు వరద వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్న దృశ్య టీడీపీ నాయకులు దేవాది నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వారికి నిత్యావసర సరుకులు, రామిదేని వేణు ఆధ్వర్యంలో దుప్పట్లను పంపిణీ చేయడం అభినందనీయమని మాజీ మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు కొనియాడారు. అకాల వర్షాల వల్ల కాలువలు పొంగడంతో ధనియాలపేట రజకుల చెరువు గట్టున నివాసం ఉంటున్న అనేక కుటుంబాలు నీటి మునిగిపోవడంతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న రీత్యా స్థానిక టీడీపీ నాయకులు దేవాది నాగేశ్వరరావు ఆ కుటుంబాలకు వారం రోజులకు సరిపడే నిత్యావసర సరుకులను అందించగా రామిదేని వేణు దుప్పట్లను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా విచ్చేసి వారు చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని కొనియాడారు. శాసనసభ్యులు వెనిగలరాము ఇచ్చిన పిలుపు మేరకు నియోజకవర్గంలో ఉన్న టీడీపీ నాయకులందరూ ముందుకు వచ్చి కలిసిగట్టుగా ఇటువంటి సేవా కార్యక్రమాలను చేయడం ఎంతో అభినందనీయమని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు నాగరాజు, అజయ్, గోకరకొండ బలరాం, పాండ్రాజు సాంబయ్య, వసంతవాడ పెద్ద దుర్గారావు, జబీన్, కోన కేశవ తదితర నాయకులు పాల్గొన్నారు. ఈరోజు 30వ వార్డులో రజిక చెరువు పక్కన ఉన్నటువంటి ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం లోతట్టుగా ఉండి ఇక్కడ ఇబ్బంది పడతా ఉన్నారు కొంతమంది నివాసాలు ఉండి. వాళ్ళందరూ కూడా గడిచినటువంటి 3-4 రోజుల్లో కూడా ఈ వర్షంలో, ఈ నీటిలో, బురదలో చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నిత్యావసర సరుకులు, అట్లాగే కూరగాయలు, దుప్పట్లు అన్నీ కూడా ఈ 30వ వార్డుకి సంబంధించి దేవాదుల నాగేశ్వరరావు గారు, అట్లాగే మా వేణు గారు, ఇతర తెలుగుదేశం పార్టీ అట్లాగే జనసేన నాయకులు అందరూ కలిసి ఈ వార్డులో ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితులందరికీ కూడా ఈ ఆహారాన్ని సరఫరా చేయడం జరిగింది. తప్పనిసరిగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం. కనీసం వీధి లైట్లు కూడా లేవు, చాలా ఇబ్బందులు పడుతున్నాం అని తెలియజేశారు. తప్పనిసరిగా కొంచెం ఇవన్నీ తేరుకున్న తర్వాత తప్పనిసరిగా ఈ ప్రాంతంలో ఒక 3 పోల్స్, 3 లైట్లు ఎమ్మెల్యే గారి దృష్టి, రాము గారి దృష్టికి తీసుకెళ్లి తప్పనిసరిగా ఏర్పాటు చేయిస్తామని తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే ఈ మధ్యకాలం నుంచి వారం నుంచి కూడా ఇటు నందివాడ మండలంలో కానీ, గుడివాడలో కొన్ని ప్రాంతాలు కానీ, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యి చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం. మరి గత ప్రభుత్వంలో జరిగినటువంటి దరిద్రాలన్నీ కూడా ఇప్పుడు చుట్టుకున్నాయి. అంతా కూడా ఎక్కడికక్కడ బుడమేటిని ఆక్రమించుకుని ఎవరికి నచ్చింది అటు చేసుకోవటం వల్ల ఈ రోజున బుడమేరు ఎగదన్ని మొత్తం లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోవడం. మరి ఒక పక్కన శాసనసభ్యుడు కూడా ప్రత్యేకంగా నందివాడ మండలంలో కానీ, అటు గుడ్లవల్లేరు మండలంలో కానీ మునిగిపోయిన పంట పొలాలను పరిశీలించడంతో పాటు మరి ముంపు ప్రాంతాల్లో ఉన్న బాధితులకి కావాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితిలో తప్పనిసరిగా గుడివాడ నియోజకవర్గంలో ఉన్న ప్రజానీకానికి అందరికీ కూడా మరి కూటమి తరఫున మా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు అందరూ కూడా అందుబాటులో ఉండి తప్పనిసరిగా ప్రజలకు అందించవలసినటువంటి సహాయ సహకారాలన్నీ కూడా అందిస్తామని చెప్పి తెలియజేస్తాం.
ఇక్కడ వెనిగల రామగారి ఆధ్వర్యంలో ఎలవర్తి శ్రీనివాస సారథ్యంలో ఇక్కడ మొత్తం మునిగిపోయినాయండి చాలా ఇళ్ళు. వాళ్ళకి తెచ్చే సరుకులు మా ద్వారా అందజేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ 30వ వార్డులో మా బావగారు అనేటువంటి నాగేశ్వరరావు, అలాగే వేణు గారు, అలాగే మన ఆదినారాయణ గారు, అలాగే తమ్ముడు నాగరాజు, అలాగే ఈ వార్డు సభ్యులు, అలాగే ఈ వార్డు కమిటీ తరఫున ఈ 30వ వార్డులో వర్షాల ద్వారా చాలా ఆర్థికమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే మునిగిపోవటం వల్ల ఇళ్ళు మొత్తం ఇబ్బంది పడి చాలా నష్టపోయారు. అలాంటి నష్టంలో ఈ వార్డు సభ్యులంతా కలిపి, కమిటీ మొత్తం కలిపి ఆలోచించి మన వార్డులో మన ప్రజలకు ఏదో ఒకటి చేయాలని చెప్పని వాళ్ళు తల ₹1 పోగేసుకుని ఆర్థికంగా దాన్ని నిలతొక్కుని వాళ్ళందరికీ కూడా కూరగాయలు కానీ దుప్పట్లు పంచే కార్యక్రమం కానీ, ఎందుకంటే వాళ్ళు వార్డులో ప్రజలు కాబట్టి పడుతున్న ఇబ్బంది చూడలేక ఎలవర్తి శ్రీనివాస గారిని అలాగే మమ్మల్ని కొంతమందిని పార్టీ తరఫున పిలిచి మా చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని జరిపించారు. అలాగే వాళ్ళకు కూడా, ఎందుకంటే దేవుడు ఒకటే, ఎందుకంటే వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్నని చెప్పి అన్నారు కాబట్టి మనం చాలా చెప్తాం, కానీ సహాయం చేసే చేతులు ఉండాలి కాబట్టి ఆ చేతులతో వాళ్ళు చేశారు కాబట్టి దేవుడు కూడా ఈ కమిటీకి అలాగే ఈ వార్డును చూసే వీళ్ళందరికీ నాయకులందరికీ కూడా దేవుడు అష్టాశ్చర్యాలు కలుగజేసి ఇలాంటి విపత్తుల్లో కొంతమందిని కలుపుకుని అనేక రకాలుగా సహాయం చేయాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ముగిస్తాం. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ధనియాలపేట 30వ వార్డులోని మరి రజికల చెరువుగట్టు కింద కొన్ని కుటుంబాలు నివాసం ఉంటున్నారు. అవి వరద ముంపుకి గురి కావడం జరిగింది. మరి కూటమి పార్టీ తరఫున అట్లాగే దేవాది నాగేశ్వరరావు గారు, అట్లాగే వేణు గారు, మరి కొంతమంది వ్యక్తులు కలిసి కొన్ని నిత్యావసర సరుకులు అట్లాగే దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేసినందుకు గాను ముందుగా వారందరికి కూడా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అట్లాగే ఎలవర్తి శ్రీనివాసరావు గారు మాజీ చైర్మన్ గారు చెప్పినట్టు ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అక్కడ 3 స్తంభాలు వేపిస్తామని చెప్పి ఉన్నారు. దాంతో పాటుగా మరి వెనకమాల కొన్ని ఉన్నాయండి, వాటికి కూడా లైట్లు లేవు. వాటికి కొత్తగా స్తంభాలు అయితే ఉన్నాయి, స్తంభాలు ప్లస్ లైట్లు ఏర్పాటు చేయాలి వాటికి. అట్లా దీని పక్కన చెరువు పక్కన ఒక రోడ్డు ఒకటి ఉంది, ఆ రోడ్డు కూడా ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉన్న ప్రజలకి సాధ్యమైనంత వరకు కూడా మనం మేలు చేసిన వాళ్ళం అవుతామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేసిన దేవాది నాగేశ్వరరావు గారికి, వేణు గారికి, మిగతా సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా నేడు 4వ రోజు శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానం నందు స్వామివారి భక్తులకు శ్రీ వీర గణపతి స్వామిగా దర్శనం ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఆలయ కాలక్షేప మండపంలో ఉత్సవ విగ్రహానికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించగా దంపతులు పీటల మీద కూర్చొని స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మెయిన్ రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానం నందు గణేష్ నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నేడు 4వ రోజు స్వామివారిని వీరగణపతి స్వామిగా అలంకరించి విశేష పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం ఆలయ పాలక వర్గ అధ్యక్షులు సాయిన రాజేష్ మాట్లాడుతూ అంగరంగ వైభవంగా జరుగుతున్న నవరాత్రి వేడుకల్లో భాగంగా ప్రతిరోజు సాయంత్రం స్వామివారి సన్నిధిలో సాంస్కృతిక కార్యక్రమాలను సైతం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అలాగే ఈ నెల 14వ తేదీన సామూహిక లక్ష్మీ గణపతి హోమం కార్యక్రమాన్ని కాలక్షేపం మండపంలో నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో పాల్గొనే భక్తులు ముందుగానే ఆలయ కమిటీకి తమ పేర్లను అందించాలని తెలియజేశారు. అదేవిధంగా స్వామివారి శాంతి నిమిత్తం ఈ నెల ఆఖరణ భారీ అన్న సమరాధన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు భక్తులు తమ సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ రోజు జరిగిన పూజా కార్యక్రమాల్లో దేవస్థాన కమిటీ సభ్యులు సలంకాయల లీలాకుమారి, లోయ వాసు, విర్కుతి పోతురాజు, పంచుమర్తి శ్రీనివాసరావు, సుశీల, శైలజ, దేవస్థానం ఈవో ప్రసాద్, ఆలయ సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవాలయం మెయిన్ రోడ్ గుడివాడ. మరి విఘ్నేశ్వర స్వామి వారి నవరాత్రుల్లో భాగంగా స్వామివారు ఈ రోజున వీరగణపతి అవతారంలో దర్శనమిస్తున్నారు. అలాగే కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా నిన్నటి నుంచి ప్రారంభమయ్యాయి. ఫస్ట్ కల్చరల్ ప్రోగ్రామ్గా నిన్న శ్రీ చిన్ని కృష్ణ కోలాటం వారిచే కోలాట కార్యక్రమం దేవాలయం వద్ద అత్యంత వైభవంగా జరపబడింది. పంతంగి హేమగౌడ్ గారి ఆధ్వర్యంలో కోలాట కార్యక్రమం నిన్న రాత్రి చాలా చక్కగా నిర్వహించబడింది. అలాగే నేడు కూడా సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల మధ్యలో కోలాట కార్యక్రమం, అలాగే భరతనాట్య కార్యక్రమం కూడా కలదు. కావున
గుడివాడ నియోజకవర్గ ప్రజలందరూ కూడా తప్పకుండా ఈ కార్యక్రమానికి హాజరై ఈ 2 కార్యక్రమాలని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే అన్నదాన కార్యక్రమం అనేది కొంచెం వరద ఎక్కువైపోయి నందివాడ మండలం మొత్తం మునిగిపోవడంతో ప్రజలందరూ కొంచెం ఇబ్బందుల్లో ఉండటం వల్ల ఈ అన్నదాన కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని నెలాఖరికి వచ్చే ఆదివారంలో నిర్వహించాలని కోరుకుంటున్నామండి. భక్తులందరూ కూడా ఈ అన్నదానానికి సహకరించవలసిందిగా కోరుతున్నాం. మీరేమన్నా వస్తు రూపేణా కానీ ధన రూపేణా కానీ అన్నదానానికి అందరూ సహకరించవలసిందిగా దేవస్థానం తరపున కోరుతున్నామండి. అలాగే దేవస్థానం తరపున మా వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి సుమారు 10,000 మందికి గాను దేవాదాయ శాఖ మా ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా 10,000 మందికి వరద బాధితులకి నందివాడ మండలం కానీ విజయవాడ కానీ ఆహార పొట్లాలను పంపించడం జరిగిందండి. అలాగే మన శాసనసభ్యులు వెనిగళ్ల రాము గారు కూడా ఇప్పటికే సుమారు 60-70 వేల మందికి ఆహార పొట్లాలనే కానీ మంచినీటి సరఫరానే కానీ మన శాసనసభ్యులు పంపించడం జరిగింది. వారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే 14వ తారీఖున ఈ నెల 14వ తారీఖున లక్ష్మీ గణపతి హోమం అనేది మండపంలో నిర్వహించడం జరుగుతుంది. దీని నిమిత్తంగాను భక్తులందరూ కూడా ఎవరైతే ఈ హోమంలో పాల్గొందాం అనుకుంటున్నారో వాళ్ళు దేవస్థానం వద్దకు వచ్చి 516 రూపాయలు చెల్లించి రసీదును పొందవలసిందిగా కోరుతున్నాం. అలాగే ప్రతిరోజు జరిగే పూజా కార్యక్రమం ఉదయం 7:30 నుంచి 9:30 గంటల మధ్యలో పూజా కార్యక్రమం దంపతులను కూర్చోబెట్టి నిర్వర్తించడం జరుగుతుంది. అలాగే సాయంత్రం కూడా 7 గంటల నుంచి 9 గంటల మధ్యలో పూజా కార్యక్రమం నిర్వర్తించడం జరుగుతుంది. అలాగే కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో నిన్నటి నుంచి కూడా ప్రారంభమైనాయి. ప్రతిరోజు కూడా సాయంత్రం 6:30 గంటల నుంచి 9:30 గంటల మధ్యలో కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వర్తించడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. దేవస్థానం నందు ఈరోజు నిన్న కోలాట కార్యక్రమం జరిగినది. అలాగే భక్తులందరూ నిన్న విరివిగా వచ్చారు. ఈరోజు కూడా మేము పీటల మీద కూర్చున్నాం. ఈరోజు సాయంత్రం కూడా కోలాట కార్యక్రమం ఉంది. తప్పనిసరిగా గుడివాడ పట్టణం నుంచి భక్తులందరూ హాజరవ్వాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే 14వ తారీఖు లక్ష్మీ గణపతి యాగం ఉన్నది. అందులో 516 రూపాయలు చెల్లించి ఆ యాగంలో పాల్గొని అందరూ లక్ష్మీదేవి కృపా కటాక్షాలు ప్రాతులు కాగాలని కోరుతున్నాను. అట్లాగే ఇంకా ఈ నెలాఖరికి అన్నదాన కార్యక్రమం అనుకుంటున్నాము. దానికి వస్తు రూపేణ ధన రూపేణ ప్రజలు అందించి మేము చేయదలసిన కార్యక్రమానికి విజయవంతం చేయాల్సిందిగా గుడివాడ పట్టణ ప్రజలను కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. గుడివాడ భక్త ప్రజానీకానికి అందరికీను మరి మన పెద్దలకి అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన గణపతి ఉత్సవము గణపతిగా మనకి దర్శనం ఇచ్చారు. గత 3 రోజుల నుంచి నేను అందుబాటులో లేకపోవడం వలన ఈరోజు అటెండ్ కావడం జరిగింది. మరి లక్ష్మీ గణపతి హోమానికి ప్రతి ఒక్కళ్ళు కూడా సహకరించి ఆ హోమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా అన్నదాన కార్యక్రమానికి కూడా తమ వంతు సహాయం చేయవలసిందిగా, మొట్టమొదటి పూజ కాబట్టి మనం నిర్వహించుకునే పూజల్లో మొట్టమొదటి పూజ గణపతి పూజ కాబట్టి ఈ గణపతి నవరాత్రులు అన్నాళ్ళు మేము దిగ్విజయంగా రాజేష్ గారు సారథ్యంలో మేమందరం కూడా పనిచేసి దిగ్విజయం చేస్తామని, అదేవిధంగా ప్రజానీకం అందరూ కూడా మీరందరూ కూడా తమ వంతు బాధ్యతగా పాల్గొని దిగ్విజయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా అన్న సమారాధనకు కూడా మీ వంతు సహాయం, ప్రతి ఒక్కరికి అన్నం మనం అన్నం పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తాం కాబట్టి అన్నదానానికి కూడా తమ వంతు బాధ్యతగా తమ వంతు సహాయం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తన కష్టార్జితంలో నుండి 4 కోట్ల రూపాయలను వరద ముప్పుకు గురైన గ్రామాలకు అందించడం అభినందనీయమని, అంతేకాకుండా 2 తెలుగు రాష్ట్రాలకు కోటి రూపాయల చొప్పున 2 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించడం ఆయన సేవా దృక్పథానికి నిదర్శనీయమని నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బుర్గడ్డ శ్రీకాంత్ అన్నారు. స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ గత రోజు నూజివీడు నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమంలో తాను కూడా పాల్గొనడం జరిగిందని, వేదికపై నుండి ముప్పు ప్రాంతాలకు గురైన ప్రతి గ్రామానికి ₹1,00,000 నిధులను ఆ గ్రామ పంచాయతీల అకౌంట్లోకి బదిలీ చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నుంచి గుడివాడ నియోజకవర్గం నందివాడ మండలంలోని
పెద్దలింగాల చతుర్థిపాడు గ్రామాలకు కూడా ₹1,00,000 చొప్పున అందించడం జరిగిందని తెలిపారు. ఈ గ్రామాలే కాకుండా ముప్పుకు గురైన మరికొన్ని గ్రామాలు ఉన్నాయి అన్న విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకురావడం జరిగిందని, త్వరలోనే పవన్ కళ్యాణ్ గారి సహాయంతో ఇతర గ్రామాలకు కూడా ఆర్థిక సహాయం అందించేలా కృషి చేస్తామని తెలిపారు. అందరికీ నమస్కారం. జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు నిన్న ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వరద ప్రభావితం వల్ల ఇబ్బందులు పడ్డ 400 పంచాయతీలకి తన కష్టార్జితంతో ఒక్కొక్క పంచాయతీకి ₹1,00,000 చొప్పున నిన్న అన్ని కేంద్రాల్లో ఒకేసారిగా నిన్న సాయంత్రం 4 గంటలకి 400 పంచాయతీలకి తన కష్టార్జితంతో వచ్చిన సొంత డబ్బుల్ని ఏదైతే పంచాయతీ యొక్క సర్పంచ్ల అకౌంట్లోకి నిన్న జమ చేయడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమాలు అన్ని మండల కేంద్రాల్లో జరిగినాయి. అలాగే నిన్న నేను నూజివీడులోని కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో అక్కడ శాసనసభ్యులు అలాగే మంత్రివర్యులైనటువంటి కొలుసు పార్థసారథి గారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నేను కూడా పాల్గొని అక్కడ చెక్కుల్ని పంచడం జరిగింది. అలాగే మనం చూసుకుంటే కనుక ఏదైతే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ వ్యవస్థలు బాగుపడాలి, ఏదైతే సర్పంచులు ఆ యొక్క గ్రామానికి రాజులుగా ఉండాలని చెప్పి అనుకున్నారో అనుకున్న విధంగా పార్టీలతో సంబంధం లేకుండా అక్కడ ఏ సర్పంచ్ ఏ పార్టీకి సంబంధించిన వాడు చూడకుండా కూడా ఆ యొక్క 400 గ్రామాలకి ఈ రోజున ఈ యొక్క నిధుల్ని ఇవ్వటం జరిగింది. అలాగే గుడివాడ నియోజకవర్గంలో చూసుకుంటే కనుక 2 పంచాయతీలకి చేదుత్తిపాడుకి అలాగే పెదలింగాల గ్రామాలకు కూడా నిన్నటి రోజున ₹1,00,000 చొప్పున 2 గ్రామాలకు కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే అది మొన్న 2వ తారీఖు వరకు తీసుకున్న స్టేటస్ని బట్టి ఆ 2 గ్రామాలకు ఇచ్చారు. తర్వాత పార్టీ యొక్క సమాచారం ప్రకారం ఇబ్బందులు పడ్డ బుడమేరు పొంగువాగులో దరిదాపులుగా 15 గ్రామాల వరకు నందివాడ మండలంలో ముంపు గురైంది. కాబట్టి ఆ యొక్క సమాచారాన్ని కూడా పార్టీ వారి దృష్టిలో పెట్టాం. కాబట్టి ఖచ్చితంగా మిగతా గ్రామాలకు కూడా ఏమన్నా అవకాశం ఉంటే కనుక ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఆ గ్రామాలకు కూడా ఇవ్వాలని చెప్పి గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున కోరుకుంటున్నాం. అలాగే ఈ యొక్క పంచాయతీ వ్యవస్థలు ఇప్పటికైనా పంచాయతీ వ్యవస్థలు బాగుపడాలని కిందటి ప్రభుత్వంలో చూసుకుంటే కనుక పంచాయతీ వ్యవస్థల్ని సర్పంచుల్ని నిర్వీర్యం చేసిన గత ప్రభుత్వం ఈ రోజున పంచాయతీరాజ్ శాఖ మంత్రికి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఆ యొక్క పంచాయతీలు సర్పంచులకి తగిన హోదా ఇస్తూ ఈ రోజున ఇటువంటి కార్యక్రమాలు చేపట్టారు. ఈ రోజున మనం చూసుకుంటే కనుక భారతదేశంలోనూ ఏ రాజకీయ నాయకుడు కూడా తన కష్టార్జితాన్ని సుమారుగా 400 గ్రామాలకి ₹1,00,000 చొప్పున అంటే ₹4 కోట్ల, అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ ₹1 కోటి, అలాగే తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ ₹1 కోటి, సుమారు ₹6 కోట్ల ఈ రోజున ఒక రాజకీయ నాయకుడు కష్టార్జితాన్ని ఈ రోజున ఒక మంచి ఉన్నతమైన పొజిషన్లో ఉండి కూడా కష్టార్జితాన్ని ఈ రోజున ప్రజలకు ఇచ్చారంటే కనుక మనందరం కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఔదార్యాన్ని మనందరం కూడా తెలుసుకోవాలి. అటువంటి మంచి వ్యక్తిని మనందరం కూడా ఆదరించాలని చెప్పి కోరుకుంటూ ఈ పంచాయతీ వ్యవస్థలో సర్పంచుల యొక్క వ్యవస్థని బలపరచాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయానికి అందరు సర్పంచులు కూడా నిన్న మనం చూస్తే కనుక అందరూ కూడా హర్షించారు. అలాగే రేపొద్దున రాబో రోజుల్లో ఈ పంచాయతీ వ్యవస్థ బాగుపడాలని చెప్పి ఈ యొక్క వరద ముంపు గ్రామాలకి జరిగిన డ్యామేజ్ని ఆ యొక్క ₹1,00,000 నిధులతో వాళ్ళు నిధుల్ని సమకూర్చుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క పంచాయతీ వ్యవస్థని మరింత బలపడాలని చెప్పి కోరుకుంటూ ముఖ్యంగా మా జనసేన పార్టీ అధ్యక్షులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని చెప్పి కోరుకుంటూ గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా వరదలు కృష్ణా జిల్లాలో రావడం వల్ల అనేక గ్రామాలు నీట మునిగి గ్రామాల్లో నివసించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితులు నెలకొన్నాయని, ఇటువంటి పరిస్థితులు నెలకొన్న సమయంలో గాస్పెల్ ప్రేయర్ టెంపుల్ మినిస్ట్రీట్ లాంటి సంస్థలు ముందుకు వచ్చి వరద బాధితులకు ఆశ్రయం కల్పించడమే కాకుండా వారికి ఆహారాన్ని అందించడం ఎంతో అభినందనీయమని ఎమ్మెల్యే వెనిగళ్ల రాము కొనియాడారు. నందివాడ మండలంలో వరద ముప్పు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు పునరావాస కేంద్రం కింద గుడివాడ బైపాస్ రోడ్లోని గాస్పెల్ ప్రేయర్ టెంపుల్ మినిస్ట్రీట్ నందు వారికి ఆశ్రయం కల్పించి ఆహారాన్ని అందించడం జరుగుతుంది. నేడు శాసనసభ్యులు వెనిగళ్ల రాము సజ్జ బర్నాబాస్ చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందిస్తూ పునరావాస కేంద్రాన్ని సందర్శించి అక్కడ ఉంటున్న వరద బాధితులకు ఆహారాన్ని వడ్డించడం జరిగింది. అనంతరం అక్కడ ఉంటున్న ప్రజలతో మాట్లాడి భోజన సదుపాయాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇటువంటి విపత్తును గతంలో ఎన్నడూ చూడలేదని, విజయవాడ నుండి
కైక్లూరు వరకు బొడమేరు పరివాహక ప్రాంతాలన్నీ పూర్తిగా నీటిమయం అయిపోయాయని ఎమ్మెల్యే తెలిపారు. ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు రెఫరెండ్ బర్నాబాస్ లాంటి వారు ముందుకు వచ్చి తమ సంస్థల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి భోజన వసతిని కల్పించడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. ఈ పర్యటనలో మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావు, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. చరిత్రలో ఎప్పుడూ లేనంత హెవీ రెయిన్స్ ఇక్కడ కృష్ణా జిల్లాలో పడటం జరిగింది. అన్నిట్లోకి ముందుగా విజయవాడ పూర్తిగా మునిగిపోయింది. బొడమేరు దుఃఖదాయని కింద మారిపోయింది. సో ఇలాంటి పరిస్థితిలో గుడివాడ టౌన్ని చాలా వరకు కాపాడుకోగలిగాం. కానీ నందివాడ మండలం పూర్తిగా మునిగిపోయింది. అంటే ఇంకా నీళ్లు వస్తూనే ఉన్నాయంటే ఇంకా చాలా చోట్ల నీరు కూడా పెరుగుతూ ఉంది. అంటే ఎలా అంటే ఈ రోజుకి ఆల్రెడీ వారం రోజుల పైన అయిపోయింది. ఇక్కడ గుడివాడలోకి నీళ్లు, నందివాడ మండలంలోకి నీళ్లు ప్రవేశించి అక్కడి నుంచి ఇంకా ఇప్పుడు కూడా పెరిగే పరిస్థితి వస్తుందంటే మనం ఆలోచించుకోవచ్చు ఎంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయో. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలందరూ విలవిల్లాడిపోతున్నాం. అన్ని చోట్ల నుంచి క్యాంపులు తరలించాం. చాలా వరకు రమారమి 6,000-7,000 మంది దాకా క్యాంపుల్లో పెట్టడం జరిగింది. వివిధ క్యాంపుల్లో, అన్ని క్యాంపుల్లోనూ ప్రతి ఒక్కరికి అవసరమైన భోజన సదుపాయాలు కానీ అన్నీ అందిస్తూ ఉన్నాం. అలాగే ప్రతి ఊరు విజిట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా కష్టాలు ఉన్నాయి. చాలా చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. రోడ్లు పోయినాయి. ప్రతి ఊర్లోనూ మంచినీటి చెరువు అయితే పూర్తిగా నాశనం అయిపోయింది. ప్రతి ఊర్లోనూ వాటర్ సిస్టమ్ అంతా దెబ్బతిని ఉంది. ఆర్డబ్ల్యూఎస్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కనెక్టింగ్ రోడ్లు కానీ ఇంకా వేరు రోడ్లు కానీ ఇంకా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఇంటర్నల్ రోడ్ చెప్పనలేదు. అసలు మురుగు కాలువలనే అసలు ఇక్కడ లేవు. మండలాల్లో అసలు ఎక్కడా లేవు. అయినా కానీ ఈ నీళ్ళే మురుగు నీళ్ళ కింద పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో చాలామంది ముందుకొచ్చి మేమున్నాం, సహాయం చేస్తాం, ప్రజలందరికీ సహాయం చేస్తామని చెప్పి ముందుకు వచ్చినారు. అందులో మొట్టమొదటిగా మన పాస్టర్ బర్నబాస్ గారిని చెప్పుకోవచ్చు. ఆయన ఎంత ఆప్యాయంగా ఆయనే ముందుకు వచ్చి మీరు ఎంతమంది ఉన్నా కానీ తీసుకురండి, నేను ఇక్కడ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తాను, వీళ్ళందరికీ జాగ్రత్తగా చూసుకుంటానండి. ఇంత మంచి మనసు ఆయన చూసి నేను చలించిపోయి, నాకు ముందు నుంచి తెలిసిన చాలా మంచి మనసు, చాలా చాలా మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మంచిగా దైవారాధకులు. సో ఇంత పేరు ప్రతిష్టలు ఉన్నా కానీ ఏమాత్రం లేకుండా వీళ్ళందరితో కలిసిపోయి వాళ్ళలో ఒక్కడికైనా తిరుగుతాం చూసి నేనే ఆశ్చర్యపోయాను. అంతేకాకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరిని అడిగాం, ఏమా భోజనాలు అంతా ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. అసలు భోజనాలకి కానీ అసలు సదుపాయాలు కానీ ఏ మాత్రం తగ్గకుండా ప్రతి ఒక్కటి ఆయన సొంతగా వెళ్ళిపోయి గబగబా కొంతమంది కొత్తగా వస్తున్నారని చెప్పి దుప్పట్లు అప్పటికప్పుడు బండి మీద వెళ్ళిపోయి దుప్పట్లు కొనుక్కొస్తుంది చూశాను. ఇలాంటి మనసు చాలా అరుదుగా ఉంటుందండి. వీళ్ళందరినీ మనం అభినందించాలి. 400 మందికి పైగా వాళ్ళే కాకుండా వీళ్ళందరినీ బాగా చూసుకుంటమే కాకుండా ఇక్కడికి ఇప్పుడు ఎలా ఉందంటే మండలాల్లో పరిస్థితి, మీరు బయటకు వస్తారంటే బర్నబాస్ గారి చర్చికి అయితే బయలుదేరుతారండి అనే పరిస్థితులు అవుతారు. అంతగా స్ప్రెడ్ అయిపోయింది. సో ఇంత చక్కటి ఆతిథ్యం ఇచ్చి జనాలందరినీ ఈ కష్టకాలను ఆదుకున్నందుకు బర్నబాస్ గారికి ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్తున్నాను. ఆయన ఏదైనా దేవుడు ఇస్తారంటారు కానీ ఎంతమంది దేవుడు ఇచ్చినా కానీ చేసేది మనిషి కూడా కొంచెం మనసు ఉండాలి. ఆ మనసు మీకు ఉన్నందుకు థ్యాంక్ యూ చెప్పుకుంటూ ఈ గుడివాడ ప్రజల తరపున ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తా ఉంటే థ్యాంక్ యూ. మొన్న కురిసిన వానకి ప్రధానంగా బొడమేరు పొంగటం
లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోవటం, ఇళ్లలో కానీ రోడ్ల మీద కానీ మొత్తం నీరు వెళ్ళిపోయి చాలా కష్టాల్లో ఉన్నాం. ఇటువంటి సమయంలో బర్మాస్ గారు ముందుకు వచ్చి సహకారాలు అందిస్తున్నందుకు అభినందిస్తున్నాం. ఖచ్చితంగా ఈ రోజున ప్రభుత్వం కానీ స్వచ్ఛంద సంస్థలు చాలామంది ముందుకు వచ్చి ప్రజలను ఆదుకుంటాకి వాళ్ళ ప్రాణ నష్టం లేకపోయినా ఉన్న ప్రాంతంలో ఎక్కువ ఆస్తి నష్టం వచ్చింది. ప్రతి ఒక్కరికి ప్రభుత్వం న్యాయం చేస్తారని చెప్పి మేము భావిస్తాం. ఎందుకంటే నిన్న కూడా ముఖ్యమంత్రి గారు రివ్యూ మీటింగ్లో ఖచ్చితంగా ప్రతి రైతు ఎక్కడైతే నష్టపోయారో వాళ్ళకి ఆదుకుంటాం. అలాగే ప్రతి వ్యక్తి ఆస్తి నష్టం వచ్చినా వాళ్ళకి ఆదుకుంటాక అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. తప్పకుండా ఇటు స్వచ్ఛంద సంస్థలు కానీ ప్రభుత్వం కానీ ముందుకు వచ్చి సహకారాలు అందిస్తున్నారు. అందరూ కూడా నేను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం మీ అందరినీ. అదేవిధంగా మరొకసారి చివరిగా బర్నబాస్ గారు చాలా ముందుకు వచ్చి నందివాడ మండలం అనేక గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ నివసించడం 7-8 రోజుల నుంచి ఇక్కడ ఉండటం చాలా సంతోషం. అందరూ కూడా ఆయన కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. ప్రయాస కోసం అలాగే మీ ప్రయాస కోసం చాలా థ్యాంక్స్. కాబట్టి ఈ విధంగా మనందరం సహకారం అందిద్దాం. ఏం చేయగలిగితే అలాగే నా దగ్గరకు వచ్చినటువంటివి ఏవైతే ఉన్నాయో అవి నాకు అవసరం లేదు, ఇక్కడ మీకు ఎవరికి అవసరం లేదు, వేరే దగ్గర నుంచి వచ్చినవి కాబట్టి వస్తున్నాయి. కాబట్టి నేను తీసుకుని వెళ్ళి మళ్ళీ వేరే వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. కాకపోతే ఇక్కడ మిమ్మల్ని చూసుకోవాలి, నేను వెళ్ళి మళ్ళీ వాళ్ళకి చేయాలి అని చెప్పంటే నాకు రిస్కీ జాబ్ అయినప్పటికీ కూడా పర్లేదు. మళ్ళీ అత్యవసర పరిస్థితిలో నేను చిత్తూరు వెళ్లాల్సి వచ్చింది. నిన్న మళ్ళీ రాత్రికి నేను బయలుదేరి తెల్లవారుజామున 3 గంటలకల్లా మళ్ళీ మీ మధ్యలో వాలి మళ్ళీ అందరినీ నేను పలకరించాను, అందరినీ పరామర్శించేశాను. కాబట్టి మీరందరూ చాలా ఆశీర్వాదకరంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎమ్మెల్యే వెనిగల రాము ఇచ్చిన పిలుపు మేరకు వరద బాధితులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో గుడివాడ బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 3,000 మందికి ఆహారాన్ని అందించడం జరిగింది. ఎమ్మెల్యే రాము చేస్తున్న సేవా కార్యక్రమాలతో పోలిస్తే తాము అందిస్తున్న ఈ సహాయం చాలా చిన్నపాటి అయినప్పటికీ తమకు తోచిన విధంగా ఎమ్మెల్యేకు అన్ని విధాలుగా అండగా ఉంటామని అసోసియేషన్ సభ్యులు తెలియజేశారు. స్థానిక ఎన్జీఓ హోం నందు గత రోజు సాయంత్రం వరద బాధితుల సహాయార్థం శాసనసభ్యుల పిలుపు మేరకు 3,000 మందికి గుడివాడ బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ సభ్యులు ఆహారాన్ని అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మున్సిపల్ చైర్మన్ ఎలవత్తి శ్రీనివాసరావు విచ్చేసి బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ సభ్యులు చేస్తున్న కార్యక్రమాన్ని అభినందించడం జరిగింది. ఎమ్మెల్యే రాము గారి సూచనల మేరకు గుడివాడ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న స్వచ్ఛంద సంస్థలు, వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు అందరం కలిసి తమ వంతు బాధ్యతగా వరద ప్రాంతాల్లో చిక్కుకున్న బాధితులకు 3 పూట్ల ఆహారాన్ని అందించడం జరుగుతుందని తెలియజేశారు. వరద ప్రాంతాల్లో తిరుగుతూ వారికి ధైర్యం చెబుతూ ఎమ్మెల్యే రాము వారికి అందిస్తున్న సహాయం అభినందనీయమని, ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలకు తాము కూడా భాగస్వాములం కావాలని ముందుకు వచ్చి ప్రతి ఒక్కరూ వరద బాధితులకు ఆహారం, మంచినీరు, నిత్యావసర సరుకులు అందించడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కటారి రామ్ కుమార్, గోకరకొండ బలరాం, అలంకార్ శేఖర్, కోన కేశవ, సొంటి అయ్యప్ప మరియు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. గుడివాడ బార్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ తరఫున ఈ రోజున మన ప్రాంతంలో ఈ వరద వలన ఇబ్బంది పడుతున్నటువంటి గ్రామాల్లో ప్రజానీకానికి ఆహార పొట్లాలని ఒక 3,000 మందికి ఆహారం తయారు చేసి ఇక్కడ ఎన్జీఓ హోమ్ నుంచి పంపించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా నందివాడ మండలంలో 17-18 గ్రామాలు గడిచినటువంటి వారం రోజులుగా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. అట్లాగే గుడివాడ టౌన్లో ఒక 2-3 ప్రాంతాలు, కొట్లవల్లేరు మండలంలో కూడా ఒక 4-5 ప్రాంతాలు ఇబ్బంది పడి ముందు పునరావాస కేంద్రాల్లో ఉండి వాళ్ళకి ప్రభుత్వం తరఫు నుంచి అందాల్సినటువంటి అన్ని సహాయాలు అందుతున్నా కూడా కొన్ని చోట్ల ఇంకా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితిలో ఈరోజు వెనిగండ్ల రాము గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు బార్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ తరఫున 3,000 మందికి భోజనం పంపించడం జరిగింది. మనస్ఫూర్తిగా అందరిని అభినందిస్తూ తప్పకుండా ఇదే కాదు వాళ్ళకి కావాల్సినటువంటి ఏ సహాయ సహకారాలు కావాల్సిన మా అసోసియేషన్ తరఫున అందిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. చాలా సంతోషం. మరి గడిచిన 10 రోజుల నుంచి మరి గుడివాడ నియోజకవర్గంలో కానీ నందివాడ మండలంలో బుడమేరు వల్ల చాలా ప్రాంతాలు ఇబ్బంది పడతా అక్కడ ప్రజలు ఇల్లు మునిగిపోయి ఎన్నో ఇబ్బందులు పడుతుంటే 10 రోజుల నుంచి మరి ఎమ్మెల్యే గారు మరి తులసి గారు ప్రతిరోజు వాళ్ళతో పొద్దున్న నుంచి రాత్రి వరకు వాళ్ళతో ఉండి వాళ్ళ కష్టాలు మొత్తం అక్కడ ఉండి అన్ని కార్యక్రమాలు ఆరోగ్యరీత్యా కానీ భోజనాలు కానీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మరి పునరావాస కేంద్రాల్లో పెట్టి వాళ్ళకు కూడా అక్కడ అన్నదానాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆయన పిలుపు మేరకు ఇవాళ మా బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ వారు అందరూ కలిపి 3,000 మందికి ఇవాళ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాం. అట్లాగే ఎప్పుడైనా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా మా అసోసియేషన్ ఎప్పుడు ముందుంటుందని తెలియజేస్తాం. బాధితులకి సహాయ సహకారాలు అందించాలని మా ఎమ్మెల్యే గారి సంకల్పం మేరకు
తులసి గారు, మా యలవతి శ్రీనివాసరావు గారు, రావు వెంకటేశ్వరరావు గారు, అలాగే మా ఎంపీ గారు బాలశౌర్య గారు అభ్యర్థన మేరకు మా అసోసియేషన్ తరఫున, అంటే గుడివాడ రెస్టారెంట్స్ అండ్ బార్ అసోసియేషన్ తరఫున మా ఉడతా బాయ్ శక్తంగా మేము 3000 మందికి అన్నదానం పంపిస్తున్నాము. దీనికి విచ్చేసిన మా యలవతి శ్రీనివాసరావు గారు చాలా థ్యాంక్స్ చెప్తూ, ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా, ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మేము ముందుంటామని మీకు మీడియా ముఖంగా చెప్తున్నాను. గత 10 రోజులుగా మనం చూస్తున్నాం ఏ విధమైన కష్టాలు పడుతున్నారు ప్రజలందరూ. పల్లెటూరులో కూడా అక్కడంతా మొత్తం అన్ని మునిగిపోయి ఇంత ఇబ్బందులు పడుతుంటే మేము చేసేది ఇది చాలా చిన్న సహాయం. అక్కడ చంద్రబాబు గారు పడే శ్రమతో పోలిస్తే మేము చేసేది అసలు నథింగ్ ఏమండి. అలాగే మా ఎమ్మెల్యే గారు కూడా ముందు అమెరికాలో ఉండటం అయితే ఇంకా 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 ఉధృతంగా సాగేది ఇదంతాను. ఆయన వచ్చిన తర్వాత ఇంకా స్పీడప్ అయిందంతా. ఇదే కాదండి, ఏ విషయంలో ఉన్నా కానీ ఇంకా ఎంత చేసినా మేము మాకు తక్కువే. ఇది అసలు ఇది సహాయంగా నేను అనుకోవట్లే, చాలా చిన్న మేలు చేస్తున్నాం. ఇంకా వాళ్ళకి అన్ని విధాలా మా పార్టీ తరఫున కానీ, టీడీపీ తరఫున కానీ, జనసేన తరఫున కానీ, మా అసోసియేషన్ తరఫున కానీ ఎప్పుడు కూడా సహాయ సహకారాలు అందుతాయి ఏమండి. అందరికీ నమస్కారం. ఈరోజు 10 రోజుల నుంచి గుడివాడ చుట్టుపక్కల కానీ, నందివాడ మండలంలో కానీ, విజయవాడ పట్టణంలో కానీ వరదల వల్ల అనేకమైన ఇబ్బందులు కలిగి అనేక మంది మునిగిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో మా ఎమ్మెల్యే గారు అలాగే తులసి గారు రేత్రింబగలు కష్టపడి ప్రజలకు ఎన్నో సేవ చేస్తున్నారు. అందు నిమిత్తంగా గుడివాడ బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ తరఫున గుడివాడ ప్రజలందరూ కూడా, గుడివాడ ప్రజలకి అలాగే నందివాడ మండలంలో ఉన్న ప్రజలకి అన్నదాన కార్యక్రమాలు ఎమ్మెల్యే గారి పిలుపు మీదకి, తులసి గారి పిలుపు మీదకి బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ వాళ్ళు ఎంతో 3000 మందికి వాళ్ళకి ఆహారాన్ని ఏర్పాటు చేసి, ఎందుకంటే ఎమ్మెల్యే గారికి సహకారాలు అందిస్తూ తెలుగుదేశం పార్టీ బలపడాలి. ఎందుకంటే ఆయన నిరంతరం కష్టపడుతున్నాడు కనుక ఆ కష్టంలో వృతాబత్తిగా, ఎందుకంటే శ్రీరాముడికి వృత్తులు చేసిన సహాయంగా అలాగే గుడివాడ పట్టణంలో బార్ అండ్ అసోసియేషన్ వాళ్ళు కూడా, బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఎమ్మెల్యే గారికి సహాయం చేస్తూ ప్రజలకు ఉపయోగపడుతున్నందుకు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియపరుస్తూ ముగిస్తున్నారు. వరద ముప్పు గ్రామాల్లో చిక్కుకున్న ప్రజలకు మరియు పునరావాస కేంద్రాల్లో తలదాంచుకుంటున్న బాధితులకు శాసనసభ్యులు వెనిగళ్ల రాము గారి ఆదేశాల మేరకు ప్రతిరోజు ఆహారం అందించడం జరుగుతుందని, ఈ రోజు గుడివాడ లయన్స్ క్లబ్ ఆఫ్ ప్రగతి ఆధ్వర్యంలో 1000 మంది వరద బాధితులకు ఆహార ప్యాకెట్లను పంపిణీ చేయడం అభినందనీయమని తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎయిర్పోర్ట్ అభివృద్ధి కమిటీ మెంబర్ కామేపల్లి తులసిబాబు తెలిపారు. ప్రతిరోజు వేలాది మంది ముప్పు బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే గారి సూచనల మేరకు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల ఆహారం అందించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి వారికి తోచిన విధంగా ఆహారాన్ని అందించడం ఎంతో అభినందనీయమని తులసిబాబు కొనియాడారు. వరద తగ్గే వరకు గ్రామాల్లోని ప్రజలు పూర్వ పరిస్థితుల్లోకి వచ్చే వరకు ఈ సహాయక చర్యలు కొనసాగుతూ ఉంటాయని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు దిండ్యాల రాంబాబు, వైద్యులు భవానీ శంకర్, లయన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడ ప్రగతి సభ్యులు చనక సుబ్బారావు, రామిదేని వేణు, నల్లారి శేషగిరిరావు, సెక్రటరీ అనే నవీన్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున ఈ ఆంధ్ర రాష్ట్రంలో కోస్తా జిల్లాల్లో ఉన్నటువంటి పరిస్థితులు మీ అందరికీ కూడా తెలుసు. అనుకోకుండా మనం వరద బాధిన పడతాం. అనేక మంది కుటుంబాలు నీళ్ల పాలైపోయి ఇంట్లో ఉండేటువంటి అవకాశం లేక ఎక్కడైతే శిబిరాలు ఏర్పాటు చేశామో ఆ శిబిరాలన్నింటిలో వచ్చి తలదాచుకునేటువంటి పరిస్థితి. మరి వారందరికీ కూడా ఫుడ్ అది దాదాపుగా 9 రోజుల నుంచి అందించాం. ఇవాళ 10వ రోజు స్థానిక శాసనసభ్యులు వెనిగళ్ల రాంబు గారి యొక్క పిలుపు మేరకు ఈ రోజున లయన్స్ క్లబ్ ఆఫ్ ప్రగతి తరఫున 1000 మందికి భోజనాలని సమకూర్చడం అనేటువంటి జరుగుతూ ఉంది. చాలా గొప్ప కార్యక్రమం చేస్తున్నటువంటి ఆ సభ్యులందరినీ కూడా ప్రశంసిస్తూ ఉన్నాం. ఇలాగే ప్రతి ఒక్కరూ కూడా గుడివాడలో ఉన్నటువంటి స్వచ్ఛంద సేవా సంస్థలన్నీ కూడా దీన్ని ఒక మార్గదర్శకంగా తీసుకుని వరద బాధన పడినటువంటి మన గుడివాడ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా తమ వంతు సహాయాన్ని అందించి వారందరినీ కూడా రక్షించాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. తప్పనిసరిగా మీరు చేసినటువంటి ఈ కార్యక్రమానికి రాము గారి తరఫున కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఈ వరద బాధితుల సహాయార్థం మా గుడివాడ లయన్స్ క్లబ్
గుడివాడ ప్రగతి తరపున మన శాసనసభ్యులు రాము గారి పిలుపు మేరకు మా క్లబ్ తరపున సహాయం అందించాలని ఫుడ్ ప్యాకెట్స్ని ఒక 1000 మందికి అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి మా క్లబ్ సభ్యులందరూ అటెండ్ అయ్యారు. ఈ పరిస్థితిని అందరూ తలా ఒక చేసి ఈ పూర్తిగా నీళ్ళపాలైనటువంటి ఆ కుటుంబాలకి ఇంట్లో వంట కానీ ఇది పరిస్థితి లేనటువంటి పరిస్థితిలో సహాయాలను నిర్ణయించుకుని ఇట్లా చేస్తా ఉన్నాం. అట్లాగే మా ఐఎంఏ తరఫున కూడా నెక్స్ట్ వీక్లో క్యాంప్స్ పెట్టి అక్కడ ఇది చేయాలని ప్లాన్ చేస్తాం. దానికి వేరే సపరేట్ ఫండింగ్ చేసి మేము ముందుకు వస్తా ఉన్నాం. లాస్ట్ టైం కూడా నెక్స్ట్ ఈ వీక్లో ఇంకా ఫ్లడ్ విలేజ్ బయటకు వస్తే చేద్దాం. గుడివాడ పరిసర ప్రాంతాలైన నందివాడ మండలంలో మరి విపరీతమైన వరదలు వచ్చి అనేక గ్రామాలు నీట ముంపుకి గురి అయినాయి. మరి అందులో మరి కట్టుబట్టలతో బయటకు వచ్చి నిరాశ్రితం అయినటువంటి ప్రజలందరికీ మా స్వచ్ఛంద సేవా సంస్థలలో ముఖ్య భాగమైన మా లయన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడ ప్రగతి వారు సభ్యులందరి సహకారంతో మరి ఈరోజు 1000 మందికి అన్నప్రసాదాలు వారికి ఇవ్వటం కోసం మరి మా కమిటీ మెంబర్స్ అందరూ మరి డబ్బులు ఇచ్చి ఇందులో స్వచ్ఛందంగా పాల్గొన్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇందులో ఈ ప్రేరణ ముఖ్య కారకులైనటువంటి మా లయన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడ ప్రగతి సభ్యులైనటువంటి వెనిగల రాము గారు ఎమ్మెల్యే గారు మరియు రావి వెంకటేశ్వరరావు గారు వారు మా సభ్యులు అవటం వలన మాకు ఎక్కువ ప్రేరణతో మరి ఎక్కువ ఇందులో పాల్గొని మేము సేవా కార్యక్రమాలు అందించడానికి కృషి చేస్తున్నాం. ఈ వారమే కాకుండా రేపు మళ్ళా వచ్చే వారంలో మరి దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని పెట్టాము. మరి ప్రజలందరికీ మరి మా డాక్టర్ గారు మరి ఐఎంఏ తరఫున డాక్టర్లు మరి మా లయన్స్ క్లబ్లోను ఐఎంఏలోను కలిసి ఉన్న అటువంటి డాక్టర్లు అందరూ కలిసి ఉన్నారు కాబట్టి ఆ సందర్భంలో వాళ్ళందరికీ మందులతో సహా మరి మా క్లబ్బుల సహాయంతో అక్కడ మెడికల్ క్యాంపులు నిర్వహిస్తామని వారు తెలియజేశారు మా భవానీ శంకర్ గారు. దాన్ని మేము అందరం కంపల్సరిగా సహకరిస్తామని మీ అందరికీ. గణేష్ నగర్ లో నవరాత్రుల సందర్భంగా శాంతి నిమిత్తం నేడు భారీ అన్న సమరాధన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వరసిద్ధి వినాయక యూత్ ఆధ్వర్యంలో 8 సంవత్సరాలుగా గణేష్ నవరాత్రి మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించి అనంతరం వందలాది మందికి భారీ అన్న సమరాధన కార్యక్రమాన్ని సైతం నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. గణేష్ నగర్ లో నూతనంగా నిర్మిస్తున్న వరసిద్ధి వినాయక ఆలయం నిర్మాణ దశలో ఉన్నందున ఆలయ నిర్మాణం పూర్తి చేసేందుకు దాతలు ముందుకు వచ్చి సహకరించాలని వారు కోరడం జరిగింది. రేపటి రోజున జరిగి నిమజ్జన వేడుకల్లో లడ్డు వేలంపాట్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కమిటీ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు బురడి రామకృష్ణ, సాయి కోటేశ్వరరావు, నాగేందర్రావు, వెంకటేశ్వరరావు, జ్యోతేశ్వరరావు, కోటేశ్వరరావు, కొట్టబుద్ద కేదారేశ్వర కుమార్, పప్పు రాంబాబు, తిప్ప వకుల్ కుమార్, సోమన హేమసుందర శ్రీనివాసరావు, లక్ష్మీ గణేష్ మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మాది ఎన్టీఆర్ కాలనీ గణేష్ నగర్ అండి. మాది శ్రీ సిద్ధి వినాయక ఆలయ కమిటీ గణేష్ నగర్. మా కమిటీ సభ్యులకి యార్లగడ్డ అనురాధ గారని మేడం గారు గుడికి 12 సెంట్లు స్థలం ఇవ్వటం జరిగింది. మా మీద ఎంతో నమ్మకంతో ఆలయ నిర్మాణం చేపడతారని ఒక ఉద్దేశంతో ఆమె నమ్మకంతో మా కమిటీకి ఈ 12 సెంట్లు స్థలాన్ని మాకు కేటాయించి ఇవ్వడం జరిగింది. ఆ స్థలంలో మా కమిటీ అందరం కూడా మేము పూనుకొని మేము 2 కోట్ల రూపాయల బడ్జెట్తో ఇక్కడ ఆలయాన్ని నిర్మాణం చేస్తున్నాం. దీనికి ఏంటంటే గుడివాడలో ఉన్నటువంటి ప్రజలే కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. సందాల రూపాయనా కానీ లేకపోతే డొనేషన్స్ రూపాయన మామూలుగా ఏంటంటే ఐటమ్స్ రూపాయనా కానీ అందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి ఏంటంటే ఇంకా ఇవ్వాల్సిన వాళ్ళు దాతలు ఎవరైనా ముందుకొచ్చి మాకు ఇస్తే ఈ ఆలయ నిర్మాణం దాదాపుగా పూర్తి అయిపోవచ్చింది. 70%, ఇంకొక 30% ఉంది. కాబట్టి ఏంటంటే ఇంకా ఇచ్చే దాతలు ఎవరన్నా ముందుకొచ్చి మాకు ఇంకా విరాళాలు విరివిగా ఇస్తే అత్యంత వేగంగా ఈ ఆలయ నిర్మాణాన్ని మేము పూర్తి చేస్తామని చెప్పేసి చెప్తున్నాం. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఈ గణేష్ నగర్లో వినాయక ఉత్సవములు 8 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. అత్యంత వైభవంగా చేస్తాం, చాలా గొప్పగా చేస్తాం, చుట్టుపక్కల ఎక్కడా లేని విధంగా చేస్తాం. కాబట్టి ఇక్కడ ఏంటంటే భక్తులందరూ కూడా ఇక్కడికి భోజనానికి వస్తే ఒక పెళ్లి భోజనానికి వచ్చినట్టుగా వాళ్ళ భావన ఉంటుందన్నమాట. కూర్చోబెట్టి భోజనం పెడతాం, ఇక్కడ కూర్చోబెట్టి భోజనం పెడతాం. అలాగే మాకు అత్యంత ఐటమ్స్ అన్నీ కూడా చాలా
రుచికరమైనటువంటి ఐటమ్స్ కూడా మేము ఏర్పాట్లు చేస్తాం. కూర్చుని భోజనం ఎంతో తృప్తిగా వెళ్తారు భక్తులందరూ కూడా. అలాగే ఇప్పుడు రేపు ఇవాళ అన్న సమారాధన జరుగుతుందండి. ఈ అన్న సమారాధన ఇవాళ అయిన తర్వాత రేపు స్వామివారి ఊరేగింపు, లడ్డూ పాట అన్నీ రేపు కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి ఊరేగింపులో పాల్గొని, అలాగే లడ్డూ వేలం పాటలో కూడా పాల్గొని మరి స్వామివారి ఊరేగింపులో అత్యంత వైభవంగా మరి ఆయన్ని మేళతాళాలతో మరి స్వామివారి ఊరేగింపులో పాల్గొంటారని చెప్పేసి మనసారా మా కమిటీ తరఫున కోరుతున్నానండి. కలగర క్రీశేషులు కలగర ధనకోటేశ్వరరావు గారు భార్య పుష్పావతి గారు, వారు కూడా కీర్తిశేషులు. వారి కుమార్తె యార్లగడ్డ అనురాధ గారు ఈ ఆలయానికి 12 సెంట్లు భూమి ఇచ్చారు. ఈ ఆలయ నిర్మాణానికి కమిటీ వాళ్ళంతా కూడా చక్కగా ఈ ఆలయాన్ని నిర్మించడానికి అనేక రకాలుగా వాళ్ళ సహాయ సహకారాలతో వ్యాపారస్తులతో కానీ, అలాగే గణేష్ నగర్లో ఉన్న మరి ఈ వాస్తవ్యులందరితో కూడా వాళ్ళంతా కూడా కమిటీని ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఆలయాన్ని నిర్మించడం జరుగుతుంది. ఈ ఆలయానికి అంతా కూడా ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. అలాగే మన జనసేన పార్టీ వాళ్ళు, అలాగే టీడీపీ, అలాగే బీజేపీ వాళ్ళు కూడా మరి ఈ యొక్క ఆలయాన్ని దర్శనం చేసుకొని ఈ ఆలయానికి వాళ్ళు కూడా నిధులు ఇస్తే ఇంకా కొద్దిగా బాగుంటుందనే ఉద్దేశంతో మేము ఇక్కడ వారికి కూడా విన్నపం చేసుకుంటున్నాము. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ వినాయక చవితి మహోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా అంటే 8 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఈ కమిటీ వాళ్ళు ఆధ్వర్యంలో చక్కగా నిర్విఘ్నంగా జరపబడుతుంది. అలాగే అన్న సంతర్పణ కార్యక్రమాన్ని కూడా నిర్విఘ్నంగా చక్కగా కూడా అసలు అందరూ కూడా నుంచొని భోజనం చేస్తారు. కానీ మా గణేష్ నగర్లో మాత్రం ఈ కమిటీ వాళ్ళు ఏర్పాటు చేసిన భోజనాలు మాత్రం నిజంగా చూస్తుంటే ఒక పెళ్లికి వచ్చి పెళ్లికాడ కూర్చొని భోజనం చేసి వెళ్ళే అనుభూతిని భక్తులు పొంది చక్కగా స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరిస్తూ స్వామివారిని అనుగ్రహం కోసం వచ్చి ఆయన దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు కూడా స్వీకరించి తరించి వెళుతున్నారు. నిజంగా ఈ కమిటీ ఆలయ ధర్మకర్తలు కానీ కమిటీ వారికి కానీ నిజంగా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. భక్త మహాశైలకు విజ్ఞప్తి, ఈ ఎన్టీఆర్ కాలనీ శివారు గణేష్ నగర్లో మన ఒక యువ బృందంగా ఏర్పడి సిద్ధి వినాయక కమిటీ వారు ప్రత్యేకించి సిద్ధి వినాయకుడి ఆలయం కట్టాలని చెప్పేసి ఒక 20 సంవత్సరాల కిందట వీళ్ళు ఆడుకుంటుండగా ఒక విగ్రహం దొరికిందని చెప్పేసి వినాయకుడి విగ్రహం, ఆ విగ్రహం పట్టుకుని మేము ఇక్కడ వినాయకుడి ఆలయం కడతామంటే అక్కడ కీర్తిశేషులు కలగర కోటేశ్వరరావు గారు, వారి కీర్తిశేషులు వారి కుమార్తె అయినటువంటి అనురాధ గారు ఇక్కడ ఆలయానికి 12 సెంట్లు స్థలం ఉచితంగా ఇచ్చారు. ఈ కార్యక్రమం చెప్పగానే అప్పుడు ఈ కార్యక్రమానికి ఇప్పుడు 2,50,00,000 రూపాయలు ఎస్టిమేషన్ తోటి ఇక్కడ గుడి ప్రారంభించారు. సిద్ధి వినాయకుడు, సత్యనారాయణ స్వామి, సరస్వతి అమ్మవార్ల విగ్రహాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. కావున భక్తులెల్లరూ కూడా ఈరోజు ఈ నవరాత్రి మహోత్సవ సందర్భంగా సంతర్పణ ఏర్పాటు చేశారు. ఈ సంతర్పణలో అనేక మంది భక్తులు పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారు. కనుక భక్తులు కూడా ఈ ఆలయానికి విరివిగా విరాళాలు ఇచ్చి ఈ కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు కావాలని చెప్పి కోరి ప్రార్థించారు. స్వామివారి ఊరేగింపు, ఈ ఊరేగింపులో ఆ స్వామివారి లడ్డూ ప్రసాదం చేతిలో పెట్టినటువంటి లడ్డూ ప్రసాదం కూడా వేలంపాట జరుగుతుంది. కావున భక్తులు ఆ ప్రసాదం స్వామివారి ప్రసాదం దక్కించుకోవాలన్న భక్తులు వచ్చి ఈ వేలంపాటలో పాల్గొని ఆ స్వామివారి లడ్డూ ప్రసాదం కూడా వేలంలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నారు. అనంతరం ఊరేగింపు జరుగుతుంది. కావున భక్తులందరూ మనం వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముప్పుకు గురైన రూరల్ మండల గ్రామాల్లో పర్యటించి జరుగుతున్న పనులను పరిశీలించిన ఎమ్మెల్యే వెనిగళ్ల రాము, ముంపుకు గురైన గ్రామ ప్రజలు ఎవరు అధైర్యపడవలసిన అవసరం లేదని అండగా ఉంటామని భరోసా ఇస్తున్న ఎమ్మెల్యే రాము. నేడు 4వ రోజు విఘ్నేశ్వర స్వామి ఆలయంలో శ్రీ వీర గణపతి స్వామిగా భక్తులకు దర్శనమిస్తున్న స్వామివారు ఈ నెల 14న సామూహిక లక్ష్మీ గణపతి హోమం ఉంటుందని తెలిపిన ఆలయ పాలక వర్గ అధ్యక్షులు రాజేష్.
రజకల చెరువు ఘటన ముప్పుకు గురైన కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన దేవాది నాగేశ్వరరావు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో వరద బాధితులకు ఆహారం పంపిణీ. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.